పండగ పూట పెను విషాదం. క్రిస్మస్ సంబరాలు ముగించుకొని సంతోషంగా ఇంటికి వెళుతున్నటువంటి ముగ్గురు స్నేహితుల్ని మృత్యువు కబళించింది. పెనుమంట్ర మండలం పోలమూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సత్యనారాయణ, అంజిబాబు, రాజు అనే ముగ్గురు యువకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఒకే బైక్పై ఇంటికి బయలుదేరారు. పోలమూరు సమీపంలోకి రాగానే అతి వేగం కారణంగా నియంత్రణ కోల్పోయిన బైక్ వేగంగా వెళ్లి డివైడర్ను బలంగా ఢీకొట్టేసింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు యువకులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుగ పూట తమ బిడ్డలు తిరిగి వస్తారని ఎదురు చూసిన తల్లిదండ్రులకు మరణ వార్త పిడుగులా వాళ్ళ గుండెను తాకింది. చేతికందిన కొడుకులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వాళ్ళు ఆ స్థానికులు అక్కడున్న గ్రామం మొత్తం కూడా కంటతడి పెట్టుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అతి వేగమే, ఫాస్ట్ డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి తెలుస్తోంది. పిల్లల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. తమ బిడ్డ భవిష్యత్తులో ప్రయోజకుడు కావాలని కోటి ఆశలతో వాళ్ళు కలలు కంటారు. కానీ ఆ కలలు మొత్తం కూడా ఒక్క క్షణం అజాగ్రత్త వల్ల రోడ్డు మీద రక్తపు మడుగులో పడిపోతూ ఉన్నారు. ఇంట్లో మీకోసం ఎదురు చూసే తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి ఒక్కసారి ఆలోచన చేయాలి. గాలి వేగంతో వాహనాల్ని పరిగెత్తించడం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోవటం తప్ప మనకు ఒక కొటేషన్ ఉంటుంది, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. వేగంగా పోతే మనకేదో ఆ క్షణానికి కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ ఒక చిన్న ఏమరపాటు, ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న నిర్లక్ష్యం ప్రాణాలు తీసేస్తుంది. మనం ప్రాణాలు కోల్పోవటమే కాదు, మన వల్ల ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఎదుటివాడి ప్రాణాలు కూడా ముప్పే అతివేగం అనేది, నిర్లక్ష్యమైనటువంటి ప్రయాణం అనేది. యువత బైకులు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పరిమితికి మించిన వేగంతో వెళ్ళటం అనేది ప్రాణాలకి ప్రమాదకరం. పోలీసులు ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉన్నారు, ఎన్నో సందర్భాల్లో హెచ్చరిక బోర్డులు పెడతా ఉంటారు, అవగాహన కల్పిస్తూ ఉంటారు. అయినా కానీ కొంతమంది యువకులు ఇదే విధంగా తప్పులు చేస్తూనే ఉంటారు, ప్రాణాల మీద కొని తెచ్చుకుంటారు. సో డెఫినెట్గా సుమన్ టీవీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది. రహదారుల మీద ప్రయాణం చేసే వాహనదారులు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. స్పీడ్ లిమిట్ అక్కడ ఎంత ఉందో ఒక్కసారి గుర్తుంచుకోండి.